రచయిత స్పందన మనం విందాం. ముందు రమేష్ బాబు గారిని కొద్దిగా టైం తీసుకొని మాట్లాడవలసిందిగా కోరుతుంది. సభకు అధ్యక్షులు వచ్చిన రామరెడ్డి గారు, మాకు గైడ్ ఫిలాసఫర్, సినిమా చరిత్రను ఎట్లా డిఫైన్ చేసుకోవాలి, బహుశా నేను ముందుగా అంటే దబాయింపు ఉండేది, ఆ దబాయింపుతో అలా దూకుడు ఇట్లా కాదు, దానికి ఒక సిలబస్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, దాని ప్రకారం మనం పనిచేయాలన్న అట్లా మమ్మల్ని నడిపించిన మా నరసింహరావు గారు, మా ఎటర్ గారు ఆనందచారి గారు, మిత్రుడు వహీద్, మా శ్రీనివాస్ సార్, మేమంతా ఒక 20-30 ఏళ్ళుగా కలిసి పనిచేస్తున్న క్రమం. మేము మనుషుల ఆలోచనలు కలిసినాయి, సిద్ధాంతాలు కలిసినాయి. తర్వాత ఒక తెలంగాణ కోసం పనిచేసే కార్యక్రమం కూడా 15 ఏళ్ళుగా నడుస్తున్నది. మా ప్రేమ్ భయ్య, తర్వాత హైదరాబాద్ చరిత్రను పొక్కిట పట్టి, అసలు ఒక చరిత్రను ఒక ఎమోషన్ అప్రోచ్తో చెప్పడం అన్నది నేను కొంచెం నేర్చుకున్నా కూడా మా అన్నగారిని పరవస్తు లొకేషన్ చూసి. నేను కమల్ని నేను ఇప్పుడు చూసుకుంటున్నా అంటే నా చిన్నప్పుడు నేను ఎట్లున్నానో ఇప్పుడు నేను నన్ను నేను చూసుకోవాలనుకున్నప్పుడు కమల్తో గుర్తు తెచ్చుకుంటా, కమల్తో మాట్లాడతాను. బికాజ్ ఆఫ్ ఆయన రోజు చేసే కార్యక్రమాలు, రోజు చేసే పోస్టులు, నేను చిన్నప్పుడు చేసే పనులు అట్లే ఉండేవి. ఇప్పుడు కమల్ అట్లా చేస్తాడు. నేను తెలంగాణ ఉద్యమం వచ్చింది, నేనంతా ఏం చేయాలా, ఎవరు వాళ్ళు పనిచేస్తారు, సంగిశెట్టి శ్రీనివాస్ ఓవైపు, సన వెంకటరెడ్డి ఓవైపు చేస్తున్నారు, నేనేం చేయాలని చూసినప్పుడు ఎక్కడో ఇంట్లో ఫైల్ వెతుకుతుంటే నాకు తెలంగాణకు సంబంధించిన కొంత వాళ్ళు వివరాలు కనపడినాయి. నా ఫైల్ పెద్ద, నాది ఒక 500 సంబంధించిన ఫైల్స్ మెయింటైన్ చేసిన, డాక్యుమెంటేషన్ చేసిన. తీస్తా ఉంటే ప్రభాకర్ రెడ్డి వాళ్ళు 20 మంది పక్క వచ్చారు. ఓహ్, ఇది తెలంగాణ వాళ్ళు కంట్రిబ్యూషన్ టు ద ఇండియన్ సినిమా, తెలుగు సినిమా, ఇది ఒక లైన్. కొత్తగా నమస్తే తెలంగాణ పత్రిక వచ్చినప్పుడు రమేష్ గారికి ఫోన్ చేసిన, కందుకూరు రమేష్, అన్న తెలంగాణ సినిమా గురించి మనం రాసుకోవచ్చు అంటే, హ్యావ్ కానీ ఏం మాట్లాడతావు, తెలంగాణ సినిమా ఏడా ఉంది, తిక్కోడి అన్నాడు. ఏ ఉంటే లేకపోతే నాకు 2 వారాలు రాసే అవకాశం, తర్వాత చూసుకుందాం, రీడర్స్ కామెంట్ ఏమొస్తుందో అన్న తర్వాత, ఆ తర్వాత 2 వారాలు అయిన తర్వాత 2 పేజీలు వారం పెట్టుకుందామే, ఎన్ని రోజులు రాసవాళ్ళు రాయని చెప్పాను. 2 పేజీలు పెట్టుకుందామే, నేను ఎన్ని రోజులు వస్తాను. అట్లా తెలంగాణ సినిమా గురించి మేము రాసే క్రమంలో మమ్మల్ని మేము ఎట్లా డిఫైన్ చేసుకున్నామంటే, ఆన్ తెలంగాణ, బై తెలంగాణ, ఆఫ్ తెలంగాణ అనుకొని, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు భారతీయ సినిమాలో ఎంతమంది ఉన్నారు, న్యూ సినిమాలో ఎంతమంది ఉన్నారు, తెలుగు సినిమాలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరి గురించి రాసుకోగలిగాం, ప్రొఫైల్స్ రాసుకోగలిగాం. నేను తెలంగాణ సినిమా అంటే నాకు కూడా పడే వెనుక, సార్ కాదు, తెలంగాణ సినిమా కావచ్చు, తెలుగు సినిమా కావచ్చు, కొన్ని సినిమాలకు సైలెంట్ ఇయర్ చరిత్ర లేకపోవచ్చు, ఒరియా అస్సామీ సినిమాలకి, కానీ మనకు ఉంటుంది హైదరాబాద్కు, ఆ మూలాలు వెతకాలను అన్నాడు. మేము ఎప్పటికీ 1922 కాడికి వచ్చి కూర్చున్నాం, ధీరేన్ గంగూలీ. అట్లా కాదు, బాంబేతో ప్యారలల్గా మన దగ్గర ఏం జరిగింది అది చేయాలన్నప్పుడు, అందుకోసం మేము ఈరోజు నేను ముఖస్థుతి కాదు, 2015 అల్లాడి శ్రీధర్ గారు, నరసింహరావు గారు 25,000 రూపాయల జైల్లో పెట్టి నడు బాంబే అని చెప్పారు. బాంబే వెళ్ళి 10 రోజులు ఉండి అక్కడ చాలా చోట్ల తిరిగి, హైదరాబాద్కి సంబంధించిన ఒక హీరో ఇంట్లో 3 రోజులు ఉండి, గండి చంద్రశేఖర్ ఇంట్లో, ఆయన ఇంట్లో 3 రోజులు ఉండి, ఆయన సమాచారం తీసుకొని బాంబేలో చాలా చోట్ల తిరిగి, చాలా పుస్తకాలు తీసుకొని, చాలా మందిని కలిసి వచ్చిన తర్వాత మేము క్రమక్రమంగా పరిశోధనలో హైదరాబాద్లో 1896లో కూడా సినిమాలు ఉన్నాయని మేము రాయగలిగాం. సమాంతరంగా బాంబేలో ఇప్పుడు సినిమాలు వచ్చాయి, హైదరాబాద్ సినిమాలని విత్ ఎవిడెన్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, మద్రాస్ టైమ్స్, హిందూ పత్రికల రెఫరెన్స్తో మేము రాయగలిగాం. ఇది కదా నువ్వు చేయాల్సిందని చెప్పాడు. అఫ్కోర్స్ మేము ముఖస్థుతి కాదు కానీ ఉన్నది మాట్లాడుకోవాలి. ఇక ఆ తర్వాత తెలంగాణ గురించి నేను రాస్తుంటే ఒక మిత్రుడు ఈ కాళిదాస్ కవిత్వానికి ఇదేదో పైత్యం కలిపి రాస్తున్నాడు అన్నాడు ఆయన. నేను ఆయన రాసిన దానికి కౌంటర్ రాయలేదు, ఇది కూడా చేర్చని రాశాను. నాకేమో కాళిదాస్ కవిత్వానికి మరేదో నువ్వు పైత్యం కలిపి రాసావని అంటాడు. నేను ఆయనకి ఏం మళ్ళీ రిప్లై రాయలేదు. ఒక 10 సంవత్సరాలు నేను నిరంతర పరిశోధన చేసి అన్నింటికి తీసుకుపోయి, బాబు మా ఊర్లో 1896లో సినిమాలు వచ్చి చూసుకొని ఇంటికి పోయి పుస్తకం ఇచ్చిన. ఆయనకేం చెప్పలేదు, పుస్తకం ఇచ్చాను. ఏమంటారు వారు ఇప్పుడు, నేను ఆ పుస్తకం ఇచ్చిన తర్వాత ఈ చరిత్రకు కొత్త చేర్పు అంటారు. ఎస్ ఉన్నాయని ఒప్పుకోలే,
చరిత్రకు కొత్త చేర్పు అంటాడు. ఇందులో తిరగాసేద్దాం నాకు అర్థం కాదు. చరిత్రకు కొత్త చేర్పు అంటే నువ్వు స్వీకరిస్తావా లేదా అని కాదు, ఇది చరిత్ర, ఇది నిజమో అని కాదు. సరే, వారు కూడా మొన్న చరిత్ర రాస్తే అందులో కూడా ఈ అంశాలు లేవు అంటే అంగీకరించకపోవడం కాదు, వారు చేసిన ఒక కృషిని మేము ఎట్లా అంగీకరించామో ఈ పుస్తకంలో చూడొచ్చు. మీరు నా మిత్రుడు, గౌరవం కనుక పేరు చెప్పకూడదు, ఆయన చేసిన కృషిని మొట్టమొదటి నిత్యం ఎత్తుకున్నది నేనే, ఈ రోజు రికార్డు చేసింది కూడా నేనే, సెకండ్ పర్సన్ గా. అంటే చరిత్రకు సంబంధించి మేము ఎక్కడ ఎవరిని భేషజాలు లేకుండా అంగీకరిస్తాం, నిజాన్ని వాడిని నెత్తికేసుకుంటాం. తెలంగాణలో ఉన్న లక్షణం ఉంది, తన పట్ల తమ చరిత్ర పట్ల ఎవరైనా కాస్త ఆప్యాయతగా సానుకూలంగా స్పందిస్తే వాళ్ళని నెత్తికెత్తుకుంటుంది, కడుపులో పెట్టుకుంటుంది. హెచ్ఎం రెడ్డిని ఎందుకు మేము రాస్తాం? హెచ్ఎం రెడ్డి తెలుగువాడు కాదంటారు, కన్నడి కూడా అంటారు, తెలంగాణలో కాదు నేను ఎందుకు రాస్తాం అంటాడు. అయ్యో బాబు, హెచ్ఎం రెడ్డి ఉన్నందుకే చందల కేశవరావు సినిమాలకు పరిచయం అయ్యాడు, భక్త ప్రహ్లాదులో హీరో కృష్ణ మొదటివాడు కృష్ణాజీ సిండే పరిచయం అయ్యాడు, తర్వాత కాంతారావు పరిచయం అయ్యాడు తెలుగు సినిమా రంగానికి, తర్వాత ఎడిటర్ టి కృష్ణ 300 సినిమాలకు ఎడిటర్గా పనిచేశాడు. ఆయన దాదాపు 15,000 సినిమాలు తీశాడు. అటువంటి వాళ్ళకి ఆయన మొట్టమొదట సినిమాలోకి రావడానికి కారణమయ్యాడు. అందుకొరకు మేము హెచ్ఎం రెడ్డిని కబులో పెట్టుకుంటాం. హెచ్ఎం రెడ్డి జీవిత చరిత్ర రాస్తాం. మేము 10 ఏళ్ళు ఎందుకు కష్టపడ్డాం హెచ్ఎం చరిత్ర గురించి? 2 ఏళ్ల కిందే రావాల్సింది, 2024లోనే పుస్తకం నిజానికి. నేను ఆయన 10 ఏళ్ళు ఏమైపోయాడో తెలియలేదు నాకు. 1942 తర్వాత 1952 మధ్యకాలంలో ఆయన గురించి ఎక్కడ ఏం తెలియదు. మళ్ళీ నేను నా మిత్రుడు పంచకల రమేష్ నాకు ఒక సమాచారం ఎప్పుడో ఇచ్చాడు. నేను మళ్ళీ వాటిని వెతుకుతుంటే ఆయన ఇంటర్వ్యూ దొరికింది, ఎందుకు సినిమాలు తీయలేదు అని. హెచ్ఎం రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, ముఖాముఖిలో మాట్లాడినప్పుడు ఆయన ఆ విషయాలు బయటపెట్టిన తర్వాత ఆ పుస్తకం తయారయ్యేది నాకు. అంటే మాకు ఈ మా తెలంగాణ పట్ల మాకు ప్రేమ ఉంది, కానీ ఇతరుల పట్ల ద్వేషం లేదు. అది సానుకూలమైన దృక్పథంతో ఆలోచించడం లేదు వాళ్ళు అవతల వాడు. అయినా చాలా అంశాల పట్ల చరిత్ర ఎప్పుడు కూడా ఇతిహాస్ గవాహే అంటారు. చరిత్ర ఎప్పుడు నీకు సాక్ష్యం చెప్తారు, అది డాక్యుమెంట్లు చూపిస్తుంది. మనం ఇప్పుడు మేము ఇవన్నీ ఎందుకు చేయాలని మీరు అనుకుంటారు కదా? కాంచనమాల ఎందుకు చేయాలా? చచ్చిపోయి 25 ఏళ్ళు 35 ఏళ్ళైనా కన్నమ్మ గురించి ఎందుకు చేయాలి? సాహిత్య గురించి ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలంటే వాళ్ళు మన జీవితాల్లో భాగంగా అయిపోయి గొప్ప గొప్ప కళాఖండాలు మనకు చూపించారు వాళ్ళు. అవి చేస్తే గానీ ఇదంతా క్షేమైపోతుంది, ఎవడో ఒకటి చేయాలి కదా అంటున్నారు. మాకు బలరాం గారు కూర్చున్నారు, ఆయన మాకు మార్గదర్శి. మాకు అంటే ఏం పాఠం పెట్టి చెప్పడు, కానీ ఒక ఉద్యుక్తులుగా చేస్తాడు మమ్మల్ని. ఇవన్నీ రేపు క్షేమైపోయిన తర్వాత ఎవరు చెప్పాలి? ఇవన్నీ ఎవరు చేయాలి? చేతనంతకాలం మనం ఏం చేయగలిగితే అది చేయాలి. అందులో భాగంగానే ఇది చేస్తున్నాం. మేము ఈ పుస్తకం తీసుకురావడంలో మాకు చాలా మంది మిత్రులు, ఈ పుస్తకానికి కవర్ పేజీ మా సూరిబాబు గారి పుస్తకంలో తీసుకున్న క్రెడిట్స్ కూడా ఇవ్వలే. సారీ సభా వేదిక నుండి సూరిబాబు అన్న, ఎందుకంటే ఏదైనా నిజమే ఒప్పుకోవాలి. నాకున్న ఈ వెంటనే తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ క్రెడిట్స్ ఇవ్వలేకపోయాం. అయినా వేదిక వేదికగా వాటి క్రెడిట్స్ మేము నమోదు చేసుకుంటున్నాం. అందువల్ల ఈ పుస్తకం ఆవిష్కరించడానికి మొత్తం 36 గంటల కార్యక్రమం ఇది. ఇప్పటికన్నా ముందు 36 గంటల కింద అనుకొని ముందుగా బుక్ చేసుకున్న హాలు, అతిథుల్ని మాట్లాడుకోవడంలో ఆలస్యమైన అందరూ రావాలని చెప్పి రానివారు, రావాలనుకుని రానివారు, ఎవరున్నా ఏమైనా అందరూ మావారే. అందరూ ఈ తెలంగాణ వాళ్ళు అందరినీ కడుపులో పెట్టి ప్రేమించుకుంటాం కనుక ఆత్మీయ అతిథులు వచ్చి ఈ సభను సంపూర్ణంగా దిగ్విజయం చేశారు. నా పట్ల ఇంత అభిమానంతో ఈ 4 మాటలు అందరూ మాట్లాడారు. నా కోసం వచ్చిన మా విజయ్, వడ్డీ అన్న, మా లారా, మిగతా మిత్రులు, మా పిల్లలు, మా విజయ్, మా ప్రణయ్, మా మమత, మా పాప వచ్చిపోయింది, మిగతా నా చిన్ననాటి స్నేహితుడు, మేము 1వ తరగతి స్నేహితుడు మా ఫ్రెండ్ వచ్చాడు అమరీందర్ రెడ్డి అని మా ఊరు నుండి. మేము పక్క ఇల్లు, మేము స్నేహితులం మేమిద్దరం. చాలామంది వచ్చారు మిత్రులు నాకు కావాల్సిన వాళ్ళు, మా సుబ్బయ్య, మా కాశన్న. ఇప్పుడు నాకు కార్లో పెట్టేటప్పుడు నా సినిమా ఉంటుంది కనుక వాళ్ళు చూస్తారు సినిమా నాకు. సో ఈ చాలా మంది వచ్చారు కదా, పేరు చెప్పకపోవచ్చు వాళ్ళను. మేము ఇంకొక మాట ముగించే ముందు ఒక మాట చెప్తా. మేము త్వరలో మా వెంకటాచలం ఉన్నాడు, అక్కడ 6 లేచి నిలబడాలి. మేము ఇద్దరం కలిసి కేశనాథ్ గారి మీద ఒక 500 పేజీలతో ఒక పుస్తకం తీసుకురాబోతున్నాం. ఆయన సినిమా జీవితాన్ని, ఆయన సినిమాల గురించి అనలిటికల్ గా చాలా అథెంటికల్ ఆర్టికల్స్ తో ఒక పుస్తకం తీసుకురాబోతున్నాం. మేమే చేస్తాం సార్,
ఇవి ఏవైనా మేమే చేస్తాం, మాకు ఆ శక్తి ఇచ్చాడు, అందుకు ఏ భేషజాలు లేవు. ఇవి చేస్తే మీరు అట్లా కదా, మీరు ఎందుకు చేస్తారని మాకు లేదు. మేము ప్రేమిస్తాం. ఈ నేల తెలంగాణలో, ఈ నేల చాలా మందిని కడుపులో పెట్టుకుంది, ప్రేమించింది. ఈ గాలి, ఈ నేలలో అటువంటి గొప్ప శక్తి ఉంది. కాకపోతే ఒక్కటి చెప్పదలుచుకున్నాను నేను, తెలంగాణలో వాడు ఇంకోతో అతకడు సార్. నిరంతరం ఘర్షణ పడతాడు ఎదురువాడితో. అది మాత్రమే కాదు, వానితో కూడా వాడు ఘర్షణ పడతాడు, స్వీయ ఘర్షణ. తనను తాను సొంతంగా పుటం పెట్టుకుంటాడు. అవసరమైతే తను పని చేసి నిశ్శబ్దంగా పక్కకి వెళ్ళిపోతాడు. తన పని చేసి ఇచ్చేసి పక్కకి వెళ్ళిపోతాడు. అది ప్రజలు స్వీకరిస్తారా చేయరా, తన ధర్మం మేము చేసిపోతాడు. ఇది నేను చెప్తా అంటే, అక్కడ మా ప్రేమ ఉన్నాడు, 3 సినిమాలు తీసాడు, 10 ఏళ్ళు అయింది. మా సార్ 5 సినిమాలు తీసాడు. కానీ గల్లడబ్బ కాడ కూర్చోరు, పైసలు ఎంచుకోరు, కలెక్షన్లు చూసుకోరు. ఏం చేయాలో, తమకు సమాజానికి ఏమి ఇవ్వాలో అదే ఇస్తాం. కోరింది ఇవ్వడం కాదు. మేము ఏం చేయదలుచుకుని రేపటి తరాలకి ఏమైనా ఉపయోగపడుతుంది అని ఇస్తాము, మేము పక్కకి వెళ్ళిపోతాం. మేము ఆ కోవకు చెందిన వాళ్ళం కనుక కొందరికి అర్థం కావచ్చు, కొందరు అర్థం కాకపోవచ్చు. కానీ వీఆర్ లివింగ్ ఫర్ ది తెలంగాణ, బై ది తెలంగాణ, ఆఫ్ ది తెలంగాణ. దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.